బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపటి క్రితమే భారీ ర్యాలీగా వెలగపూడి సచివాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా వారిద్దరి మధ్య భేటీ జరిగింది. ఈ క్రమంలో పవన్ ను మరోసారి ప్రత్యేకంగా చంద్రబాబు అభినందించారు. పుష్పగుచ్చం అందించి ఆలింగనం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి బయలుదేరిన పవన్ సెక్రటేరియట్లో తనకు కేటాయించనున్న ఛాంబర్లను పరిశీలించనున్నారు. రైట్, ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా చంద్రబాబు అభినందించినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆలింగనం చేసుకుని అభినందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడున్న అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి మొట్టమొదటిసారిగా గత టీడీపీ ప్రభుత్వంలో కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా సచివాలయానికి రాలేదు. తాజాగా ఎన్డీఏ కూటమి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అంటే సచివాలయం నిర్మాణం చేపట్టిన తర్వాత మొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వచ్చారు. ప్రస్తుతం మనం బ్లాక్ నెంబర్ 1, ఇది ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రికి సంబంధించిన ఛాంబర్, అలాగే మంత్రివర్గ ఛాంబర్. ఇక్కడ బ్లాక్ 1, బ్లాక్ 2 అంటే పైన ఒకటి ఉంటుంది, కింద 2 ఉంటున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే ప్రధానంగా ఉన్న పరిస్థితిని చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కూడా భేటీ అవుతున్న పరిస్థితి లోపల జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా ఆయన ఆలింగనం చేసుకొని మరి అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఈ స్థాయిలో విజయం సాధించడానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక ధైర్యం కావచ్చు, లేకపోతే చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళి పరామర్శించి ఆ తర్వాత నేనున్నాననే ధైర్యాన్ని, భరోసాని తెలుగుదేశం పార్టీ నేతలకి, కార్యకర్తలకి ఇచ్చిన ఇష్యూ కూడా కావచ్చు. సో వీటన్నిటిని బేరేజ్ వేసుకున్న తర్వాత విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమైందని చెప్పి కూడా చంద్రబాబు భావించారు. సో దానిలో భాగంగానే కొద్దిసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి బ్లాక్ నెంబర్ 1కి పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. ఎదురు వచ్చి మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికి ఆలింగనం చేసుకున్నారు. 20 నిమిషాల నుంచి కూడా వారిద్దరి మధ్య భేటీ కొనసాగుతూ ఉంది. ఏదైతే ఇటీవల గెలుపొందిన తర్వాత వారి మధ్య జరుగుతున్న కనిపించింది. సో కనిపించిన తర్వాత ఇద్దరు కలిసి పలు సందర్భాల్లో కూడా భేటీ అయ్యారు. కానీ తాజాగా మరొకసారి భేటీ అయిన పరిస్థితి కూడా ప్రత్యేకంగా మనం చూసుకోవచ్చు. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు ప్రక్రియ ముగిసిన తర్వాత మొదటిసారి కాకుండా రెండోసారి, మూడోసారి వరుసగా కూడా భేటీ అవుతున్న పరిస్థితిని కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీకి సంబంధించి మరొకసారి కొనసాగుతుంది. ఈ గెలిచిన తర్వాత ఇది మూడోసారి భేటీగా కూడా మనం ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ కూడా కొద్దిసేపట్లోనే ముగిసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, పోలీసులు కొంచెం హడావుడి కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లోనే బయటకు వస్తున్న నేపథ్యంలోనే కొంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కూడా పోలీస్ శాఖపై ఉంటుంది. కాబట్టి వారు కూడా కొంత అలర్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పైగా కూడా ముఖ్యమంత్రి ఛాంబర్ ఇది. సో అలాగే ఆయన గేట్ మొదటి బ్లాక్ కావడంతో కూడా కొంత పోలీసుల ఆంక్షలు కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్కి మాత్రం చంద్రబాబు అత్యధిక ప్రయారిటీని అయితే ఇస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. సో ఈ ప్రయారిటీకి సంబంధించి కూడా కొంతమేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి చాలా ఎక్కువగా ప్రయారిటీ కూడా ఇస్తున్న పరిస్థితి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇద్దరు ఫోటోలు పెట్టందామని కానీ, లేకపోతే మిగిలిన విషయాలకు సంబంధించి కానీ, ఇట్లా రకరకాల విషయాలకు సంబంధించి కూడా వీరి మధ్య ప్రత్యేకంగా కూడా భేటీ కొనసాగుతూ ఉంది. ఈ భేటీలో ప్రధానంగా అనేక అంశాలకు సంబంధించి కూడా చర్చకు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్కు సంబంధించి ఇటీవల శాఖలు కేటాయించిన నేపథ్యంలో కూడా ఈ భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ ప్రాధాన్యత నేపథ్యంలోనే ఖచ్చితంగా అనేక అంశాలకు సంబంధించి రానున్న రోజుల్లో వ్యవహరించాల్సిన తీరు, ప్రభుత్వ పరిపాలన సంబంధించి, అలాగే 6 ఏదైతే చంద్రబాబు సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ అమలు చేయడానికి సంబంధించి కావచ్చు, అలాగే ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అది 5 సంతకాలు పెట్టిన ఇష్యూ కావచ్చు, ఇట్లా వీటన్నిటికి సంబంధించి కూడా చాలా ఎక్కువగా కూడా వీరి మధ్య కొంత భేటీ
కి సంబంధించిన ప్రయారిటీ వస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సంబంధించి కూడా పవన్ కళ్యాణ్కి 3 పోర్ట్ఫోలియోలు ఇచ్చిన విషయం కానీ లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తూ ఉంది. వీరి మధ్య తాజా రాజకీయ పరిణామాలు, రానున్న రోజుల్లో వ్యవహరించాల్సిన తీరు, సో ఏ రకంగా రానున్న రోజుల్లో వ్యవహరించాలి తదితర అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కూడా ఈ భేటీలో అయితే చర్చిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అలాగే మరొక శాఖ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్కి సంబంధించి కూడా ఒక మంత్రివర్గ పోర్ట్ఫోలియో ప్రస్తుతం అయితే ఖాళీ ఉంది. అది జనసేన మాకు కావాలని చెప్పి కోరుతూ ఉంది. అలాగే బీజేపీ కూడా మాకు కావాలని చెప్పి కోరుతూ ఉన్న నేపథ్యంలో కూడా సో ఆ శాఖ ఎవరికైతే ఆ ఒక్క మంత్రివర్గ ఖాళీని ఎవరికి ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా కొంత వీరి మధ్య కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది.